వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలండి మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇట్లనే సపోర్ట్ చేయుర్రి దోస్తులు, మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం. అవునే నర్సి, మనం చేసే వీడియోలు జస్ట్ కేవలం కల్పిత పాత్రలే అని చెప్పుతున్నాం కదా, మరి కొంతమంది ఏందో ఏందో అంటారేమే. ఏ అనుకోనిది మల్లక్క, ఎవలేమనుకుంటే ఏంది, అన్నోళ్ళు మనోళ్ళే అననోళ్ళు మనోళ్ళే, అన్ని దాటుకుంటేనే మనం ముందుకు పోవాలి. అట్లయితేనే మనం అనుకున్న గమ్యం చేరగలుగుతాం. అయితే మన వీడియోస్ చూసుకుంటా జరా లైకులు కొట్టుర్రి. లైకులు కొట్టుమని అడిగినా కూడా బాధే ఉన్నది. ఓ ఇద్దరు ముగ్గురు అన్నరే నర్సి, నాకైతే ఆ మెసేజ్లు చూసి మస్తు బాధ అనిపించింది. అవునా, ఏమన్నారు మల్లక్క? లైకులు కొట్టుర్రి అని అంటుర్రు. మీరు వీడియోస్ బాగా లెంత్ తోని తొందర అప్లోడ్ చేస్తే ఎవరైనా కొడతారు అని అంటారు. అయితే మల్లక్క, మనము రోజుకొక వీడియో అయితే మన సబ్స్క్రైబర్స్ గురించి చేస్తున్నాం. పాపం వాళ్ళు మన వీడియోస్ కోసం ఎదురు చూస్తుంటారని మనం రోజైతే అప్లోడ్ చేస్తాం కదా. ఎవరు ఏమన్నా అనుకోని మల్లక్క, మనము మన సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించి చేసుకుంటూ పోదాం. సరే ఈ రోజు వీడియో ఏంటి అని అంటే చిన్ననాటి ప్రేమ కథ పార్ట్ 31 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ నరసవ్వ, ఉన్నవాయే ఇంట్లో? మల్లక్క, ఉన్నా ఏమైంది? ఏం పుట్టిందే? నిన్న మా ఇంటికెళ్ళి రాలేవు, నేనత్తే కనబడకపోతివి, ఏడవేనవు? అయ్యో మల్లక్క, నిన్న మా అత్తమ్మోళ్ళ తమ్ముడు చచ్చిపోయిండు, అందుకే ఆడికి పోయినాం. ఇన్ని రోజులు బతుకున్నాడే? అయ్యో, బతుకున్న బాధనే సచ్చిన బాధనే మా మల్లవకైతే. ఆగరాదు, నేను అనంగానే వెనుక నుండి పట్టుకుంటావు మాట. అవును, పాపం బాగా ముసలోడు అయిపోయిండు. ఇక మంచాల వండే ఉంటాడు. సంవత్సరంన్నరకెళ్ళి ఇక నిన్న చచ్చిపోయిందంటే పోయి వచ్చిన మల్లక్క. ఇక పువ్వ పటాకం ఫోన్ చేసి చెప్పే, పోకపోతే ఎట్లుంటదని. అయితే పోవాలే. కూసోర్రి మల్లక్క, తిన్నరా లేదా మరి? తిన్నమే, నీ తిండి సలా ఉండమ్మా. తిన్నాక ఇక నువ్వు నిన్న టేంకలు కనబడలేదు. నేను కూడా వచ్చినా, మా మల్లయ్య కూడా మరి నర్సవని చూసిరా పో ఉన్నదా అంటే తాళమేసి ఉంది అని వచ్చిండు. ఇక నాకు మనసున పట్టలేదే, నేను వస్తాన్నా ఇక నీ దగ్గరికి. ఇక నా ఎంబడా ఈ మల్లయ్య వచ్చిండు. అయితే ఓ నర్సవ్వ, తిరుపతి కాడ వచ్చిండా ఇటు? ఏడుగా రాలేదు, ఎటు పోయిండాడు? ఏమో, ఇప్పుడే అత్తాని వేయండు, ఇంకా రాలేదు. గంట సేపు అయితాంది. ఏడవై మునిగిండో ఏం కథను? ఇంకేడ మునుగుతారా, తాళ్ళల్లో పోవచ్చు. ఏమో ఏడవేండో. అవునే, మరి ముసలోనికి బాగానే బలగం ఉందా అనే? ఓ అల్లక్క, ఎందుకు లేదు బలగము? ఓ అబ్బో, ఇక్కడ పెద్ద కోడలు ఉన్న కొడుకుంటారట. హైదరాబాద్ లా చిన్న కోడలు చిన్న కొడుకు పిల్లలు అన్నే ఉంటారట. ఓ అబ్బో, వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ఏడ్తనే లేరు మల్లక్క. అయ్యో, ఏడవలేదా అనే? అవ్వ ఎంతైనా పల్లెటూరే, సిటీ అది వచ్చింది. సిటీలు ఉన్న కోడలు వచ్చి ఏందో అనుకుంటున్నారు మల్లక్క. నాకింత అంత నవ్వు రాలేదు. ఓ నర్సవ్వ, ఇంత నవ్వినవే ఏంటి సచ్చిన కాడ? నువ్వు నవ్వినా నవ్వుతావు, నీ పక్కనున్న వాళ్ళను కూడా నవ్వుపిస్తావు. మరి మల్లయ్య బాపు, మన పల్లెటూరు ఉన్నోళ్ళ మేము చచ్చిపోతే భయా మొత్తుకుంటాం. ఓరి అవ్వ, సిటీలు ఉన్నదట, అది వచ్చేందో గమ్మతి. ఇగో ముక్కు అత్త అన్నట్టు ఎత్తాంది, కళ్ళకు నీళ్లు కారుతాన్నట్టు ఎత్తాంది. అవి వత్తలేవు అంటాంది. నాకు ఇంకా అంత నవ్వత్తలేదు. ఆయన కొడుకు, చిన్న కొడుకు కూడా వాడు ఎత్తనే లేడు. సప్పుడే కడ కూసున్నాడు. అయ్యా తలాపు. ఓర్ని అవ్వ నరసవ్వ, నువ్వు సచ్చిన కాడికి పోయినవా లేకపోతే అందరిని గమనించడానికి పోయినవా? మా నరసవ్వ ఏడికి పోయినా కూడా అందరిని గమనించుతుంది గాని. మరి పల్లెటూరులో ఉన్న పెద్ద కోడలు ఉన్న కొడుకు ఏడ్చిర్రా? ఆ ఏడ్చిర్రు లబోదిబోమని. అయ్యో, ఇక పల్లెటూర్లు ఉన్నంత ప్రేమలు గుణాలు ఉంటాయే సిటీలు ఉన్నోళ్లకు. దాని బొందున్నతి పల్లెటూర్లు ఉన్నదానికి. అదేమనుకుంటే ఎత్తాను తెలుసా? ఓ మామో నా మామ, పోతివాయే నా మామ, మాకు పింఛన్ రాదు కాదే నా మామ, ఇక పింఛన్ ఎక్కడ వస్తుందే ఓ మామ, ఇంకో 2 రోజులు అయితే పింఛన్ వచ్చు కాదే నా మామ, ఆయన వచ్చినాక సర్దు కాదే నా మామ అనుకుంటే ఎత్తాంది లంగబొడ్డి. ఓర్ని అవ్వ, కథ మంచిగానే ఉంది. ఇక మనవరాలట, ఆ మనవరాలు ఏమంటాంది? ఓ తాత, నాకు గాజులు కొనుక్కమ్మని ఇచ్చినవు కాదే నా తాత, చాక్లెట్ కొనుక్కమ్మని ఇచ్చినవు కాదే ఓ తాతో, నాకు ఇప్పుడు ఎవరిద్దరే నా తాత, నాకు ఇచ్చన్నవ్వకపోతివే నా తాత అని ఏడ్చేది. నాకు ఇరుగా నవ్వొత్తాంది. అయితే గాని బాలేపో నర్సవ్వ, గమ్మతున్నారు ఇయ్యాల రేపు మనుషులు. పైసుంటేనే ఆ మనుషుల్ని దేకుతారు, ఏడతారు. పైసలేనోనికి ఏడుపు ఉండదు, మనుషులు ఉండరు. ఇక మరి ఏమనుకుంటాన్నావు? ఇవాళ రేపు పిల్లన్నుండాలే ముళ్ళన్నుండాలని ఎందుకంటారు? పిల్లుంటే ఓ తల్లి తండ్రి
చచ్చిపోతే అవ్వ అయ్య అనుకుంటే ఎడుతుంది. అదే ముళ్ళుంటే చుట్టుపక్కల ఆ ముళ్ళ కోసం అన్నీ ఎడతారు. అవునే మళ్ళీ మనం ఏం సంపాదించకపోతిమి. ఏం సంపాదించకపోతే ఏంది, ఒకరికొకరు తోడున్నారు కదా, ఇంకేంది. ఇక మాకైతే ఎవడు దిక్కులేడు. అయ్యో గట్లెందుకంటున్నావురా? ఇక మరి కనబడతలేదా నర్సక్క మా బతుకులు? మాకెవరున్నారు తిరుపతి గానికి, నాకు తిరుపతి గాడు. ఇక మీరంటే ఇప్పుడు మమ్మల్ని ప్రేమగా మంచిగా చూసుకుంటారు. తీరా మనం ఒక్కూర్లు ఉన్నందుకు అందరం మంచి కలిసి ఉండాలి గాని ఏమైందే గా ముచ్చట? రాజులత కొడుకుది సీనిగాంది ఏం ముచ్చట అయింది? ఏయ్యా అయ్యగారిని రమ్మన్నారు, అడిగిపిచ్చిర్రు. వచ్చే నెలల బలం ఉంది అని అన్నారు. మళ్ళక్క ఇక పెళ్లి చేస్తారట పోరానికి. ఇంట్లో ఆడపిల్లుండంగా మగ పిల్లగానికి యేసుడు ఏమందమే. అరే మొగోడు ఆగుతలేడు, మరి ఏం చేస్తావు చేయపోతే? అబ్బో మీ మొగోళ్ళందరూ ఇంతే ఉన్నట్టున్నది కదా. ఓ మీ ఆడోళ్ళు ఏమన్నా తక్కువ నాది? మళ్ళక్క ఏం లోలు పెట్టుకుంటారు. అమ్మా ఉన్నవానే? ఏమైంది బిడ్డ? నేను శ్రీనుతోని గుడికోతున్నమ్మా, పింకి ఇట్లా అత్తానన్నారు, పోయేస్తా. అయ్యోగి శనివారం ఏం గుడికి బిడ్డ? అంజన్న గుడికోతున్నామే. సరే బిడ్డ మరి పోయిరా జాగ్రత్త. డాడీ లేనట్టున్నాడు కదా, వచ్చినాక అడిగితే చెప్పు సరేనా? చెప్తా. దేవుడా నా బిడ్డకు ఆయన ఊరుకున్నంతోనే పెళ్లి కావాలి దేవుడా. ఇవన్నీ బాధలేంది, నా బిడ్డ సంతోషంగా ఉంటే అయిపోతుంది. అమ్మ డాడీ ఎటు వేయండి? డాడీ ఓ పని మీద వేయండి బిడ్డ. గదే ఇయ్యాల శని పూజ అనే గుడి కోదామన్నాడు కదా. అన్ని అయ్యగారుకు చెప్పినాం, అయ్యగారే తీసుకొస్తామని అన్నారు. జున్నేది వస్తాందా? మనమే పోదాం, నేను తీసుకొని పోతా. బంటి ఇట్లా వస్తా అన్నారా? మనకి ఇప్పుడే ఫోన్ చేసినా వాడు రాడట, వాడు చదువుకుంటుండట అమ్మా. సరే తీ బిడ్డ, ఎవరు వస్తేంది రాకపోతే ఏంది, నేను లేనా? జున్నును నిన్ను తీసుకొని పోతాపా. నాకు జున్ను కూడా వస్తుందమ్మా. దారా జున్ను, ఏం తినలేదు కదా, ఒక పొద్దుతోనే ఉన్నావు కదా? ఏం తినలేదు అత్తమ్మా, ఒక్క పొద్దుతోటే ఉన్నా. సరే పార్రి. మావయ్య లేడా? మావయ్య లేరురా, పని మీద వేయండు. నన్నే తీసుకుపోమన్నాడు. అయ్యగారికి చెప్పినాం, అన్ని రెడీ చేసి పెడతా అన్నాడు. ఇక మిమ్మల్ని పట్టుకొని పోవడే ఆలస్యం, అయ్యగారు అన్ని చేస్తాడు. సరే అత్తమ్మా. పా జున్ను పోదాం ఇక. సరే. అబ్బో మా బంటయ్య లేచినప్పటి నుండి చదువుతూనే ఉన్నాడు. అన్నం తినడా ఏంది? బంటయ్యా, ఓ బంటి. ఏందే? ఎంతసేపు బిడ్డ నువ్వు చదవబట్టి అన్నం తినవా చెప్పు? అయ్యో తింటాగరాదే అమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయని ఒకటే చదవబడితివి. తిండి పక్కన పెట్టి తిను బిడ్డ, తిన్నాక చదువుకో. తింటనే ఇక కోసేపు పింకి తోటి మాట్లాడాలి. ఫోన్ ఏడుందో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ పెట్టినా ఎన్నిసార్లు ఎత్తాందో ఏం కథను. అయితే బిడ్డ చేత్త చేయను గాని ఆ బుక్ పక్కకెట్టి బుక్కడంతా తిని ఆమెతోటి మాట్లాడి మళ్ళా చదువుకో సరేనా? సరే అమ్మా. అన్నం తిందురా. ఒక 5 నిమిషాలు ఆగే అత్తన్న పో నువ్వు. సరే తి. ఓర్ని అవ్వ, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నేను చూసుకోలేదు. ఛార్జింగ్ పెట్టినా ఆ పీసది ఎన్నిసార్లు ఫోన్ చేసిందో ఏమో, మొత్తుకుంటదిగా. హలో పింకీ, ఏడాది వచ్చినావు? ఏం కథ, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు నీకు? అరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక ఛార్జింగ్ పెట్టినా చదువుకుంటా కూర్చున్నా. నీకు చదువుడు తెలుసు కానీ మరి ఇది ఉన్నది, ఇది ఫోన్ చేస్తుంది, దీన్నితో మాట్లాడాలి అనేవన్నీ ఉన్నదా? అయ్యో లేందే, ఇప్పుడు ఫోన్ చేసిందానే. అన్నీ అయిపోయినాక బుక్కడంతా తిన్నాక చదివినాక ఎత్తానమా ఇక మెల్లగా? అరే అవన్నీ కాదు డార్లింగ్. ఓ మాజరే తియ్యి, నీకు మనుషులు కోపంగా ఉంటే ఎట్లా సల్లార్పుడో అన్ని ఎరికే. కోపంలో కూడా ముద్దుగుంటవే పింకమ్మ. అవన్నీ కాదు గాని చదువుతానవా లేదా ఎగ్జామ్స్ రేపటి నుండి? ఓ మస్తు చదువుతాన్నది. మస్తు చదువుతాన్నా అంటే నువ్వు చదువుతలేవు నాకు తెలుసు గాని, అరే చదువుతాన్నా అంటే మళ్ళా చెప్తినవు. అందరికో బాధ అంటే నీకో బాధ. చీ నీకైతే ఏందో ఏమో బంటి. అయ్యో పింకమ్మ, ఏమైంది ఇప్పుడు? నీకు శ్రీను ఫోన్ చేసిండే గుడికోదందా అని అన్నాడు. అంటే నేను రానురా చదువుకుంటున్నా అన్నా. ఇక సరే అని వేయండు. సరే తీ, నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది, నేను రావాలా నువ్వు వస్తావా? నీ అచ్చుడు మురుగా నేను ఇంకా బువ్వ తినలేదే. అన్నం తిన్నాక రా బయటికి. అరే చదవద్దా అనే? అరే జరసేపు మాట్లాడి పోదువు, నీ చదువు చల్లగుండా, చదవకపోతే ఏం చేస్తావు అని. సరే తీ అత్తతి ఉండు. ఈ అవ్వ ఇన్ని రోజులు ఏ గోస లేకపాయే, ఏ నిరంజన్గా సూపర్ ఉన్నా. నీ అవ్వ ఈ ప్రేమల వావుడేందో గాని బువ్వ తిన బుద్ధి అయితే లేదు, పంటే నిద్ర పడతలేదు, చదివితే చదువు మనసున పడతలేదు. ఈ పింకేమో దాన బట్టే దొడ్డికచ్చి పాడైతాంది. దొడ్డికన్నా పోతా.
అరే మళ్ళా ఫోన్ వస్తుంది కదా. ఏందే ఏం చెప్తాన్నావు? తింటాన్నావా లేకపోతే అత్తాన్నావా నా దగ్గరికి? అరే దొడ్డికి వస్తాందే, దొడ్డికి పోతాన్నా ఇప్పుడే. మరి దొడ్డికి కూడా పోనిస్తావా? పోనీయవే. ఈ దొడ్డికి పాడుగాను తిననే తినకపోతే వేడి నుండి వస్తుంది. అరే అది నాకు ఎప్పొస్తుందా ఏమన్నా? ఇప్పుడే కదా నేను ఫోన్ కట్ చేసి 5 నిమిషాలు అయితే లేదు. మళ్ళీ ఫోన్ చేసి ఏం చేస్తాన్నావు, తింటాన్నావా, అత్తన్నావా అంటావు. ఆగరాదు, నాకు బాగా వచ్చి పాడైతుంది. ఎప్పుడు అదే పనిచ్చి పో. నీ అవ్వ దొడ్డికి కూడా ఓనిచ్చేటట్లేరు కదా. నేనే అత్తన్న కదా పింకీ, నువ్వెందుకు అత్తున్నావు ఇటు? అయ్యో ఇప్పుడు వచ్చిన బాధేనా నీ గురించి? మరి నేను బాత్రూమ్ పోతాన్నా, బుక్కడంతా తిని అత్త అని చెప్పిన. నేను రానేవాడు తిని ఇక వీడు అత్తడో రాడో అని ఎదురుంగురికి అత్తన్నావు కదా. గంటలు పోతారా? ఎవడన్నా జప పోవాలి, జప తినాలి, రావాలి ప్రియురాల్ని కలుచడానికి. గాని నీకైతే నా మీద ఇంట్రెస్టే ఉండదు. ఇంట్రెస్ట్ లేందే నీ అవ్వ నీ వెనక తిరిగినా నేను. ఓ మాజారేతి, నన్ను నీ వెనక కుక్క లెక్క తిరిగిపించుకున్నావు, వేస్ట్ ఫెల్లో. అయితే గాని రేపు ఎగ్జామ్స్. నీ అవ్వ మార్కులు మంచిగా రాకపోవాలే. ఇన్ని రోజులు మీ అమ్మ నాన్నకు పట్టింపు ఉంటుంది. ఇప్పటి నుండి నాకే నీ సంగతే చెప్తా, మార్కులు మంచిగా రాకపోతే. ఓ మస్తు అత్తయ్యి, నీకంటే ఎక్కువనే అత్తయ్యి. నేను చదివిన అత్తయ్యి, చదవకున్న అత్తయ్యి. నీదే మట్టి బుర్ర, నీకే గుర్తుకుండే. నువ్వే మంచిగా చదువుకో. అంత లేదు పింకమ్మ, చూసుకుందాం ఈసారి ఎవరికి వస్తాయో. సరేలే. కాదు, 24 గంటలు ఫోన్లోనే మాట్లాడబడుతుంది, వీడియో కాల్ కూడా చేయబడుతుంది రాత్రి పూట. మళ్ళీ ఇప్పుడు నిన్ను చూడాలి దాని ఎందుకంటున్నావు? అరే ఫోన్లో చూసింది వేరే ఫీల్ ఉంటుంది, దగ్గరున్నది వేరే ఫీల్ ఉంటుంది. అంతేనా? ఇంకా దగ్గరుంటే ఎట్లుంటుందో మరి. ఇక పండుగ. పింకీ కొత్త డ్రెస్సులు వేస్తాను. ఎక్కడి మరి? ఎవరన్నా అడకచ్చుకున్నావా ఏంది నన్ను ఇంప్రెస్ చేయడానికి? ఊరి బిత్తురోడా, నేను అడకచ్చుకునే దాని లెక్క కనిపిస్తున్నా ఏంది నీకు? అట్లా జోకు పింకీ. చాల్తీ అన్ని నీ సుండి మాటలే. నాకు బొచ్చ డ్రెస్సులున్నాయి, కానీ నాకు మొగోన్ లెక్క జిన్ను పాయింట్లు వేసుడే ఇష్టం ఉండే. కానీ నీకోసం నేను అన్ని మార్చుకున్నా, అందుకే ఇప్పుడు ఈ డ్రెస్సులు వేస్తున్నా. సరే బంగారం, తిన్నావా లేదా మరి? తిన్నా గాని నస్తపా మీ ఇంటికి జరసేపు ఉంటా. ఎందుకే ఊకే మా ఇంటికి చూసేటోడు ఎవడన్నా అయ్యో ఇప్పుడే ఇంట్లోకి దోలుకచ్చుకుంటుండు అన్న మాటలు మాట్లాడతారు ఆడెక్కలు. నీకు తెలియందా? ఆడక్కల ముచ్చట్లు పట్టుకుంటే ఇక ఇల్లు ఊలిపోతుంది. గాని అగో బంటి, వీడు మనతోటి గుడికి రమ్మంటే రాలేదు గాని ఇక్కడ చూసినావా పింకుతోటి జోరు ముచ్చట పెడతాండు. నేను ఫోన్ చేస్తే చదువుతున్నా అంటే కదరా, గిదేనా నీ చదువు? ఓర్వారి నేను చదువుకొని ఇప్పుడే ఇట్లా వచ్చిండ్రా. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు గాని నేను నీకంట్లోనే పడతానేమ్రా ఎప్పుడు. అయ్యో మరి పింకీ అత్త అయిపోవు కదనే మీరు కూడా. ఇక బంటికి ఫోన్ చేస్తే చదువుకుంటున్న పింకీ నేను రాను అని అన్నాడు. ఇక బంటి రాంది నేనొచ్చి ఏం చేయాలని రాలేదే. అన్నిటికీ బంటి అని నన్నే మధ్యలే గాని నువ్వు. నీ అవ్వ అలవాటు అయిపోయింది అందరికి. అయ్యో ఇక కాబోయే భార్యనే నాయ, నిన్ను మధ్య లేకపోతే ఎవరినెత్తది? అయితవే గాని అయినే ఆంటీ పూజలు. అయినాయి గాని కానీ నేను పోతున్నా, డాడీ వచ్చిండు కావచ్చు, మీరు రారి మరి. సరే అమ్మ నువ్వు. అవురా శ్రీనుగా, రేపటి నుండి ఎగ్జామ్స్ రా. వారి ఏమన్నా చదువుతున్నావా లేకపోతే ఇవే పూజలు వ్రతాలు పెళ్ళి అని తిరుగుతున్నావురా? చదువుకోవచ్చు తీరా, చదివేటి పోతుంది, చదవకుండా రాయొచ్చు. ఏం రాస్తావురా చదవకున్నా? నువ్వు భలే మాట్లాడుతున్నావు. ఓ బంటి, ఇప్పుడు కూడా నీకు ఎగ్జామ్స్ పిసనేనా? పింకీ పిస లేదా ఏంది? అగో చూడే జున్ను, ఏ ఉన్నాయి ఎగ్జామ్స్ అంటాడు, బాత్రూమ్ పోతున్నా అంటాడు, తింటున్నా అంటాడు, నాతో ఫోనే చక్కగా మాట్లాడతలేడు. ఇక నాకు తిక్కలేసింది, నేనే ఇల్లు ఇంటికి పోతున్నా అని పోతాన్నా. ఇక నాకు ఎదురుంగా వచ్చిండే. పింకీ సప్పుడే కావు 2-3 డ్రెస్సులు పట్టుకొని పోయి బంటోళ్ళు ఇంట్లోనే ఉండు. ఊర్లంగగాడిది ఎందుకురా? ఇక నిన్ను చూసుకుంటేనే పాపం సంబరపడుతుందిరా. ఇన్ని సంవత్సరాల పొంట నీ ఇంట తిరిగింది, ఆమెకు ముద్దు ముచ్చట ఏది తీరకపాయే. ఇప్పుడు ఏమున్నాయి ఎగ్జామ్స్ అనబడుతుంది. ఇక నీ ఇంట్లో ఉండనన్నా ఊకే అప్పుడు ఇప్పుడు వీళ్ళున్నప్పుడు మాట్లాడుకుంటుంటారు కదా. నిన్ను చెప్పమంటే మస్తు చెప్పుతావు గాని. సరే గాని మంచిగా చదువుతానవారా? ఓ సూపర్ చదువుతానా నేను. అయితే తీరా మంచిగా జాబ్ కొట్టు. నువ్వేం కొడతావురా మరి? బోరింగ్ కొడతావా? అయ్యో నేను కూడా కొడతారా జాబు? అన్ని సుండి మాటలు, చిలిపి మాటలు. గింత పెద్ద పెరిగింది కానీ ఏం పోతలేవు మాటలు కొంచెం అన్నా. మాటలు కాదు చేష్టలు కూడా ఉన్నాయి. చూస్తే బతకలేవు నువ్వు. నేనేం చూడకపోతే ఎవరు చూస్తారు? తీయలేవు.
మరి మీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతా అన్నారా జున్నోళ్ళింటికి పోయి? మళ్ళా ఇప్పుడు మా అయ్య వచ్చినాక పంతుల దగ్గరకు పోయి డేట్ ఫిక్స్ చేస్తారట. డేట్ ఫిక్స్ చేసినాక పోయి జున్నోళ్ళ ఇంట్లో మాట్లాడతారట. అయ్యే ఇంకేంది, సీనుగాడు పెళ్లి కొడుకాయనే, మా జున్నమ్మ పెళ్లి కూతురాయనే. డన్కడడం 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 డన్కడడం. ఇక మేమైతే ఎగురుడు. అయ్యో బంటి ఇక నీది కాదా? అయితది బంటయ్య పెళ్లి కొడుకాయనే, పింకమ్మ పెళ్లి కూతురాయనే. జంక జజం జంక జజం జంక జజం. ఓర్ని అవ్వ, మన పెళ్లికి నువ్వే ఎగురేటట్టున్నావు కదనే. నేనైతే పొట్టు ఎగురుతా. నీ అవ్వ ఏమంట కార్లో కూర్చోబెడతారో, భరత్ స్టార్ట్ చేస్తారో, భరత్ అయిపోయేదాకా ఎగురుతూనే ఉంటా. దుంకు దుక్కు అనుకుంటా. ఓషిని ఇజ్జత్ పోతుంది. గట్ల మొగరాయిలు లెక్కవడాన్ని ఎగురుతా ఆడే పెళ్లి కూతురు లెక్కనన్నా. ఏదో గింతసేపు ఒక స్టెప్ వేయాలి రావాలి గాని నేను గట్లుండది. నాది మొత్తం దుంకుడే ఉంటది. ఇక పింకీ బంటికి తగ్గట్టున్నావు. ఓ అవ్వో నీ కాలు మొక్తా, గా పని గిట్లా చేసేవే. ఇక మా ఫ్యామిలీ అంతా ఇదేంది గిట్లా దుంకుతాంది గంగిరెద్దు దుంకినట్టు అని నా ఇజ్జత్ ఇస్తారు. ఫ్యామిలీ లేదు గేమ్ లేదు, ఎవరి గురించి పట్టించుకోను. నేనైతే పొట్టు ఎగురుతా. మన వీడియో తీస్తారు కదా, అన్నీ నాకు జ్ఞాపకార్థంగా ఉండాలి. మన పిల్లలు కూడా చూస్తారు మా మమ్మీ ఇంత మంచిగా డ్యాన్స్ చేసిందా అని. నిన్ను కూడా ఎగిరిపిస్తా. నాకు డ్యాన్సే రాదు, నేనేడు ఎగరాలే. ఇంక ఎగిరిపిత్తది నువ్వు ఎగురు బంటి. ఏమో ఎగురుడో ఏమోతి. అయితే దోస్తులు ఇట్లా రోజులు గడిచిపోతాయి, వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. అయితే లతున్ను రాజు వాళ్ళ పెళ్లి డేటు అడిపిస్తారు. అడిపించినాక వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాక ఏం జరుగుతాయో చూద్దాం. అవునయ్యా, ఇక ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఆ రోజు మనం అయ్యగారిని అడుగుతుమి మరి పెళ్లి ఎప్పుడుందని. మే 11 తారీఖు వాళ్ళకు బలం ఉంది మంచిగా అని అన్నారు కదా. ఇక ఆ ముచ్చట్నే మాట్లాడొద్దాంపా. సరే నేను కూడా అదే అనుకుంటున్నా, మాట్లాడదామని. అదేగా నర్సక్కను కూడా రమ్మన్నా అట్లా తోడుకు, ఆమె ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటదని. అయితే సీన్ కూడా అత్త అన్నాడు కానీ అద్దు బిడ్డ నువ్వు వద్దు, మేము పోయి మాట్లాడొద్దాం, ఏమంటారో ఆగు నువ్వు ఉండి ఇంట్లోనే అని చెప్పిన. మంచి పని చేసినవు తీయే. అదా నర్సక్క, నీ గురించే చూస్తాన్నాం ఇంక అత్తలేవని. అవునానే, పారి పోదాం. ఏమంటారో ఏమో నర్సక్క. ఏమనేది ఉన్నదే. అయ్యగారిని డేట్ అడిగినావు కదా, మే 11 అన్నావు కదా, పా ఎట్లా ఎవరు నేను కూడా చూస్తా. గదే పా నర్సక్క, నువ్వు ఉంటే కొంచెం ధైర్యం ఉంటది. పుష్ప, ఓ పుష్ప ఉన్నవా? ఆ నర్సక్క ఉన్నా. అంత బాగేనా? అంత బాగే. అన్నయ్య రార్రి, వదినమ్మ రార్రి, కుసుందురు రార్రి. కూసుంటాం వదినా. అన్నయ్య ఉన్నాడా ఇంట్లా? ఉన్నాడు, పిలుస్తా. ఏమయ్యా ఉన్నవా ఇంట్లా? ఇగో ఇక రాయిటు. ఏమైంది నర్సక్క ఇట్లా వచ్చిర్రు? ఏం లేదు, రాణితోటి మాట్లాడేది ఉన్నది, అందుకే వచ్చినాం. సరే నర్సక్క, కుసరి దా రాజు. ఏం పిల్ల, పరీక్షలు ఎట్లా రాసినావు? మంచిగా రాసిన నర్సక్క. ఏమైంది చెప్పుర్రి. ఏం లేదు అన్నయ్య, అయితే ఇక వీళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. అవునా, జాబ్ రావాలని అన్నాం కదా మేము. జాబ్ విషయం పక్కన పెట్టురు అన్నయ్య, ఖచ్చితంగా మా ఓడికి జాబ్ వస్తుంది, ఆ గ్యారెంటీ మేము ఇస్తాం మీకు. గాని ఇక పెళ్లి చేసేద్దాం. మేము అయ్యగారిని కూడా అడిగినాం, బలం ఉందన్నారు. ఏంది, అయ్యగారిని కూడా అడిగిర్రా? అయ్యో వదినమ్మ, ఒక్క ముచ్చట చెప్పకపోతురి. ఇక అనుకోకుండా మా ఇంటికి వచ్చిండు అయ్యగారు, అందుకే అడిగేసినాం. అవునా, మరి ఏమన్నాడు? ఇక ఏమనుడు ఏముంది చెల్లమ్మ, అయితే బలం ఉన్నది, మే 11 తారీఖు మంచిగున్నది బలము, పెళ్లి చేయుర్రి అంటాండు. అలా ఈ బలం పోతే 2 సంవత్సరాలు కావాలి, వాళ్ళకు బలం లేదు అని అన్నాడు వాళ్ళ పేర్ల మీద. అవునా? ఇక బలం ఉన్నప్పుడే చేసేస్తే అంత మంచి జరుగుతుంది కదురా, ఇంకేంది ఇక పెళ్లి చేయక. గదే గాని జాబ్ వచ్చినాక చేస్తే మంచిగుండు. అవురా వెంకటేశా, ఎందుకు రాదురా జాబ్ సల్లగుండా? జాబ్ రాకపోతే ఊర్లే బొచ్చడు పనులు చేసుకొని బతకడానికి. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడ్డానికి ఇంకా జాబ్ గీవేముందిరా? జాబ్ వచ్చినా చేసుకుంటది నీ బిడ్డ, జాబ్ రాకుండా చేసుకుంటది ఆ పిల్లగాన్నే. అయితవాయి గాని సరే చేద్దాం తీయగా. మే 11 తారీఖు వచ్చిందా, బాగా రోజులు ఏం టైం లేదు కదా, ఇంకో 25 రోజులు దాకున్నది గంతే. అదంతేరా, తొందర మాటో ముచ్చటో మాట్లాడుకొని ఎంగేజ్మెంట్ చేసుకుంటే చేసుకోరి, లేకపోతే డైరెక్ట్ పెళ్లి చేసుకోర్రి. అబ్బో నాకు ఎంగేజ్మెంట్ కావాలి, ఎంగేజ్మెంట్ చేసుడే. అబ్బో పిల్ల హుషారే ఉంది. చేస్తాం నర్సక్క, ఇక మాకున్నది ఒకటే బిడ్డ కదా, ఎంగేజ్మెంట్ చేస్తాం, అన్ని చేస్తాం గాని. అదే వెంకటేశు, మరి ఎప్పుడు మాట్లాడుకుంటారు? నువ్వు నలుగురిని పిలుచుకో, వాళ్ళు నలుగురిని పట్టుకొచ్చుకుంటారు. కట్నమో కానుకలో ఏదైనా ఇచ్చేది ఉంటే మాట్లాడుకోర్రి. ఇక మాట్లాడుకున్న రోజే మీరు నలుగురు వాళ్ళ ఇంట్లో, వాళ్ళు నలుగురు మీ ఇంట్లో భోజనం చేస్తే అయిపోతుంది. ఇక అయిపోయినాక పెళ్లి పెట్టుకోర్రి ఓ రోజు. సరే గాని. సరే అని అనుకుంటా, లేట్ చేసుకోకుర్రి. అర్థమైతాందా? చక్కగా పెళ్లి చేయుర్రి ఆ ప్రేమ జంటకు. చేసరే నర్సక్క, ఇక తప్పుతుందా చేయకుంటే? నర్సక్క, ఏ రోజు మాట్లాడుకుంటారో, ఏ రోజు రమ్మంటారో నువ్వు అడుగు. అవునా వెంకటేశు, మరి ఏ రోజు రమ్మంటారు చెప్పుర్రి. ఎందుకు నర్సక్క? సరేరా, మాట ముచ్చట మాట్లాడుకోరా. కట్నమో ఇంత పెట్టేటియో తీసుకునేటియో ఏమైనా ఉంటే మాట్లాడు.
పెళ్లి పెట్టుకోర్రి వరపూజ ఎప్పుడో డేట్ కనుక్కోర్రి చేసుకోర్రి. అవునవును, ఇక అదే రోజు అయ్యగారిని పిలిపిస్తే అయిపోతుంది. సరే సరే మరి ఎల్లుండి మీరు నలుగురిని తీసుకొని రార్రి, నేను కూడా నలుగురిని పిలుచుకుంటా, కట్నం కానుకలు అనేటివి మాట్లాడదాం. అమ్మయ్యా మా అయ్య ఒప్పుకున్నాడు. ఈ మనసు పెళ్ళయ్యేదాకా ఇట్లనే ఉండాలి దేవుడా. అబ్బా గట్లన్నో మంచిగా అనిపిస్తాంద్రా వెంకటేశా. సరే నర్సక్క, నేను కూడా చెప్తాన్నా కదా. ఇక మరి ఎల్లుండి రారి, ఎల్లుండి మంచి రోజులే, ఇప్పుడు ఇవన్నీ మంచి రోజులే కదా. ఇక మాట్లాడుకుందాం, మాట్లాడుకొని ఇక పెళ్లి కూడా బాగా దూరం ఏం లేదు, దగ్గరనే ఉన్నది. ఇక మా పనులు మాకుంటాయి, మీ పనులు మీకుంటాయి. అవునన్నయ్య, ఎంత తొందర మాట్లాడుకొని ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టుకుంటే అయిపోతుంది. సరే మరి మేము ఎల్లుండి తీసుకొని వస్తాం, నాకు వేరే పని ఉన్నది, వెళ్తాం చెల్లమ్మా. సరే సరే అన్నయ్య. సరే నర్సక్క, పోర్రి పోర్రి. జున్ను కొన్ని నీళ్లు దేపో. సరే డాడీ. ఏందయ్యా ఎల్లుండే రమ్మనంటివి? ఇక వాళ్ళ అన్ననే బట్టే మేము పెళ్లి డేట్ కూడా మాట్లాడినాం, మే 11 తారీఖు అని. ఇక ఏడున్నాయి బాగా రోజులు. గదే గదే, మరి అందాదా కట్నం ఎంత వస్తా అనుకుంటున్నావయ్యా? ఏ కట్నం ఏం పొయ్యా నేను, వానికేందే పోసేది, వానికి మన పిల్లనిచ్చుడే ఎక్కువ అంటే. అయ్యో గట్లంటే ఏమన్నట్టయ్యా? వాళ్ళు ఏమన్నా అనుకోని అన్ని వస్తువులు, బెడ్డు, బీరువా, బోళ్ళు అన్ని పెడతా, బంగారం కూడా పెడతా. ఓ 10 తులాల దాకా పెట్టి ఓ 1,00,000 2 లక్షలు వాళ్ళ చేతిలో పెడతా. గంతే తప్పించి కట్నం అని అంటే 10-15 లక్షలంటే నాతోటి కావు, నేను పొయ్యా అని చెప్తా. అయ్యో మన బిడ్డకే కదనయ్యా. తర్వాత చూసేది నా బిడ్డ బతుకు ఎట్లుంటది, మరి మంచిగా చూసుకుంటారా ఏం చేస్తారా అనేది చూసినాక నా బిడ్డ పేరు మీదనే ఫిక్స్ చేస్తా, పైసలు ఏమన్నా ఉంటే. గదే గాని వాళ్ళేమంటారు? ఏమంటారు, ఇన్ని రోజులు అనలేదా మాకు పిల్లనిస్తే చాలు, మాకు ఆస్తద్దు అంతస్తద్దు పైసలద్దు ఏదద్దని అనిరు కదా. చూద్దాం ఎల్లుండి మాట్లాడితే ఏమంటారు. సరే సరే ఏమైందిరా వారి ఎగ్జామ్స్ అయిపోయాయి, నీ పెళ్లి కథ ఏడికొచ్చే? వచ్చింద్రా, మా వాళ్ళు మాట్లాడచ్చిర్రు. మరి జున్నోళ్ళ ఇంటికి పోయి మరే జున్ను వాళ్ళ డాడీ ఇట్లా ఏమన్నారు ఏం కథనో అని ఫోన్ చేసి అడిగితే, ఇక్కడికి రా నేను మాట్లాడతా నేను వస్తానన్నది. ఊరిని అవ్వ, నా పింకిని కూడా ఇడికి రమ్మన్నా కదా నేను. ఏమైందిరా గడ్డీలు గురుగుతావు? ఏం లేదురా, మా పింకి కూడా అవుతలేదు, పెళ్లి చేసుకుందాం అయ్యగారిని పిలిపిద్దాం, మా వాళ్ళు మీ ఇంటికి వస్తారట అని ఒర్రే దొరుకుతాంది. ఇప్పుడు అద్దే ఓ సంవత్సరం ఆగే అంటే ఇంటలేదు కదా. అరే మరి ఆమె ఆగనప్పుడు చేసుకుంటే అయ్యే పోతుంది కదరా. తర్వాత ఆమె మనసు ఎట్లా మారేది తెలియదు, నీ మనసు ఎట్లా మారేది తెలియదు. ఈ సంవత్సరంలా మళ్ళీ ఏమన్నా అయితే మా లెక్క బాధపడాల్సి వస్తుంది. అది అట్లా ఏం కాదు గాని అట్లా ఏ రోజు అనుకోవద్దురా. నేను వచ్చినవా? రావమ్మరా వచ్చిండుదా. ఏమన్నారు? బంటి గిట్ పక్కకు జరగరాదు, మధ్యలో నిల్చుంటివి. అయ్యో నీకు నేనే అడ్డొస్తానా? పో 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 పో. ఏం లేదు, ఒప్పుకున్నారు కదా ఎల్లుండి కట్నం మాట ముచ్చట మాట్లాడుకుందాం రమ్మని చెప్పిండు మా డాడీ. మీ ఓ నలుగురిని పట్టుకొని మీ డాడీ కూడా వస్తా అని చెప్పిండు. ఇక ఎల్లుండి మాట ముచ్చట మాట్లాడుకొని ఆయనతో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని ఎంగేజ్మెంట్ కూడా చేస్తాడట. మంచిగానే మా డాడీ, నేను చేయమని చెప్పిన అద్దు అని అన్నట్టు మాట్లాడారు కానీ లేదు నాకు ఎంగేజ్మెంట్ కూడా చేయండి చెప్పిన. అవునా, మంచి పని చేసినావు. ఇంకేంది జొన్ను, మాకు ఎంగేజ్మెంట్ పార్టీ ఉంటది, మాట ముచ్చట పార్టీ ఉంటది, పెళ్లి పార్టీ ఉంటది, ఇక డోకలేదు. ఇంకేంది బంటి, నీది కూడా ఫిక్స్ చేసుకో, నువ్వు కూడా మాకు పార్టీ ఇయ్యవా? ఇత్తా సూర్యుడు పుట్టినప్పుడు మొదలైంది మీ కథ, మీదైతే సమాప్తం గాని తర్వాత నాది స్టార్ట్ చేద్దాం పెళ్లి. నీ బొందా, సూర్యుడు ఎప్పుడు పుట్టిండు, మేము ఎప్పుడు పుట్టిందిరా మా ప్రేమ, నువ్వేమో గమ్మత్ మాట్లాడుతూ. అయ్యో అట్లా అన్నారా సాత్రమోలే. ఎల్లుండి కట్నం కాడ ఏం డిస్కస్ అవుతుందో భయం అవుతుంది. మా ఊళ్ళో ఏం అడగరు జున్ను కట్నం, నేను అద్దని చెప్తా. అద్దని ఎందుకంటావు? మా అయ్య దగ్గర బొచ్చడు పైసలున్నాయి, ఆ కట్నం పైసలు ఎందుకు పోయొద్దనంటావు? 10 లక్షలు 15 లక్షలు పోతే మనకు దేనికన్నా అవుతాయి కదా. అబ్బో పెద్ద ప్లానే. చూసినవా అరా శ్రీనిగా, నీ అక్క నువ్వు అదృష్టవంతుడు వేరా, నువ్వు కట్నం వద్దంటే నీ పిల్ల కట్నం తెచ్చుకుంటా అనబట్టే. ఈ పింకి కూడా గట్లనే అంటది కావచ్చు, తీయలేవురా. అబ్బో నా పింకి ఎందుకంటది రో, నీ అవ్వ ఉన్నదంతా మనకే ఎందుకు కట్నం అడుగుతావు అంటది. అవునా బంటి? ఓ అవ్వ నువ్వెప్పుడు వత్తివి? నువ్వు ఇప్పుడే మాట్లాడుతున్నావు కదా, నేను ఇప్పుడే వచ్చినా. ఇగో జున్నోళ్ళది ఎల్లుండి మాట ముచ్చటనట, కట్నం మాట్లాడుకుంటుర్రట, మనం బోవుడే మరి, మనది కూడా మాట్లాడుకుందాం. ఇక ఇంకా అంటలేవని చూస్తాను నేను. శ్రీను మా డాడీ పోయ్యానన్నా కూడా నువ్వు అడగాలే.
అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు, నా ఆస్తి చూసే నా పైసా చూసే నా బిడ్డను పడేసిండు అని వాళ్ళు అనుకుంటారు. జున్ను అసొంటి పేరు మాకు అద్దు. మా డాడీ అమ్మ కూడా అట్లాంటోళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చినంతనే తీసుకుందాం, ఇత్తి అని, లేకపోతే లేదు బిడ్డ మనకు ఉన్నంతలోనే మనం ఉందాం అని అన్నది మా మమ్మీ అయితే. అవునారా, సరే సరేలే. ఎంగేజ్మెంట్ అయ్యేదాకా నాకైతే దడదడనే ఉంది. ఏ అయితత్తి, ఏం బాధపడతావు? ఆ పింకి చెప్తాంది కదా, అయిపోతుంది మీది అయినట్టే ఇక. సాల్తి ఏమైంది మరి, కోపంగా ఉన్నావు? నాకేం కోపం నీ పైన. ఏమైంది పింకి, ఏమైనా లొల్లి పెట్టుకున్నారా? లొల్లి లేదేం లేదే, ఊకే ఫోన్ చేస్తాంటే కటి చేస్తాండు, సక్క మాట్లాడతలేడు. ఇంక బాగున్నది. ఎన్నిసార్లు కటి చేసిన మేడం నేను ఫోను, ఒక్కసారి కటి చేసినందుకే ఊకే కటి చేస్తుండని అంటున్నావు. అరే వాళ్ళు ఆడోళ్ళురా. నిజమేరా, మనం ఒక్కసారి కటి చేస్తే 10 సార్లు కటి చేసినాము అని మాట్లాడతారు. ఆడాళ్ళు మీకు జోహార్లు, మొగాళ్ళు మీరు పచ్చి అబద్ధాలు. గంతకు బొంత అన్నట్టు జోరు కలిసిర్రు. అంటే పింకి మీరు కూడా ఎల్లుండి రారి, సరేనా? ఏకా కట్నం కాడికి మేము చేంజ్ చేస్తాం. అరే రాలేరు, కట్నం మాట్లాడుకుంటారు, ఆ రోజే పెళ్లి పెట్టుకుందాం అన్నట్టు మాట్లాడుతుర్రు అయ్యగారిని రమ్మని. ఓ బంటి, అత్తం తీయనా రాదు, ఇంటి పక్కకేనాయే. అల్లజొచ్చి ఇళ్ళక ఏదో ఎంతో దూరం ఉన్నట్టు మేము చేంజ్ చేస్తాము అంటానవా? నువ్వైతే అత్తావు కదా పింకి, ఇద్దరం పోదాంతి. ఇద్దరు రారి కలిసి. ఇక ఈడ అమెరికాలో ఉండే, నేను లండన్ లో ఉండే, ఇద్దరం కలిసి వస్తాం. అయ్యో పోదాం పోదాం, అటే పోదాం. ఏమిటికి లండన్ పోయి లాటరింగ్ లో అడుగు, అమెరికా పోయి ఆడోళ్ళ బట్టలు విండు. నేను విండితే నువ్వేం చేస్తావు, కుదిస్తావా? ఏ సాల్తీ మీ లొల్లి సల్లగుండా. ఓ పోసవ్వా, జాంకాయవా? జాంకాయ అంటే బండకేసి కొడతా. అయ్యో గట్టాన పడుతుంది. నిన్న నరసవ ముంగట అన్నావు కదా బొచ్చడిచ్చినా అని, బొచ్చడేడిచ్చినావు? ఇప్పుడు ఒకటి తెంపియవా? అవు తెంపిస్తా. పోసి పిసినార్ది నా సోపతి పట్టకని అందరికి చెప్తాన్నావు కదా, ఇంకా నీకు జాంకాయ ఇయ్యాల నడువించండి. బండేసుకొని మీదెత్తా సత్తావు. ఆ బండ నీ మీదెత్తా పోసవ్వా. జాంకాయలో ఏం లేవు, నడువించండి. అయ్యో ఇయ్యరాదు. లేవంట అంటే మళ్ళీ ఇయ్యానంటాడేమే సుండిపోరడు. నడతావా నడవవా? ఆవు నీ సంగతి చెప్పుతావు. నేను వస్తు చెప్పినావు పో. ఆవు నువ్వు ఇంట్లున్నప్పుడు గొల్లం పెడతావు బయటకెళ్ళి. ఈ పొరడొక్కడు నా బాధ నాకుందంటే ఎందో జాంకాయలట జాంకాయలు ఇలా ఊలాడుతున్నాయి. మరి నా బతుకు ఒంటరితనం అయిపోయే. ఇంట్లో ఒక్కదానికి పిచ్చిలేవు అట్టే. ఓ టీవన్న కొనుకొచ్చి పెట్టుకోవాలి, అది ఇంత సప్పుడు ఇంట్లుంటే. ఓ పోసవ్వా, ఏం చెప్తానవు? ఏం లేదు మల్లయ్య. దాదా ఏమైంది ఇట్లా వచ్చినావు? ఏం లేదు పోసవ్వా, నీతోటో పని పడ్డది వచ్చినా. అబ్బో బాగా రోజులకు పని పడ్డది నాతోటి నీకు. ఈ మధ్యలో దేక్తనే లేవు, అత్తనే లేవు. నేనత్తే కూడా చూస్తనే లేవు కదా. అయ్యో చూసుడు దేనికి, నిన్నేమన్నా కొత్తగా చూసేది నేను. అయితే తీయలేవు, కూసో కూసో. ఏమైంది చెప్పు, ఏం పనికి వచ్చినావు? ఏం లేదు, నూకలున్నాయా మా మల్లవ్వ 1 కిలన్నీ ఇమన్నది. ఆడవన్నయ్య నూకలు నాకి కోళ్ళకు జాలతలేవనంటే నూకలు ఇమన్నదా మీ మల్లవ్వ? ఏమిటికట నూకలు? అయ్యో కంత కోపానికి రావడుతుంది. మీ ఇంటికత్తే నన్ను కొరకొర మాట్లాడుతుంది. అప్పుడు నీకు రేషం రాదు కానీ ఇప్పుడు మల్లవ్వనంటే నీకు బాగానే రేషం వస్తుంది. అయ్యో పోసవ్వా, ఎందుకు రేషం వస్తుందని అంటున్నావు? మా ఇంటికి వస్తే నిన్నంటే నేను మా మళ్ళీని అంటలేనా? నువ్వు చూస్తలేవా, మళ్ళీ ఏమంటలేవని అంటావు? ఏమిటికట నూకలు ఏం చేస్తుందట? నేనే ఇంత ఉప్పిడి విండి పొయ్యమన్నా నూకలతోటి కమ్మ ఉంటదని. నేను ఆమెనే అడగల్లా? నన్ను అడిగితే పోసి పెట్టనా? బుక్కడంత దీనికి అమ్మగా పోపోదువా? ఆమెకు పొయ్యత్తదని పోతుందా? ఓసారి మా పోసింది మంచిగానే ఉన్నది, అన్నం పాడుగానే అన్నం నోట్లో పోతలేదు. మరో గిలని నూకలిస్తే పొయ్యమంట అని. ఆమె ఎందుకు పోసుడు? నీకు ఇప్పుడు తినబుద్ధి అయితే ఇప్పుడే పోతా, కడుపు నిండా తిను పో. మళ్ళా తినబుద్ధి అయితే రా. అయ్యో చెప్పచ్చిన పోసవ్వా, మళ్ళా ఎందుకు తేలేదు అని గురుగుతుంది లేట్ అయితే. చెప్పిరా పో, లేవని చెప్పి నేను మళ్ళీ వస్తాను రా పో. అప్పటి వరకు పోసి పెడతా. అయ్యో నువ్వు ఇయ్యరాదు కిలన్నీ, మాకు 2 సార్లకైతే ఇద్దరికి. అయ్యో మీ ఇద్దరికి మా అయితే తీయలేవు. ఈడ పోసుకొని మన ఇద్దరం తిందామంటేనేమో అద్దంటున్నావు, ఇంటికి తీసుకుపోయి ఇద్దరం పోసుకొని తింటా అంటున్నావు. నీకు కూడా బాగానే ఉన్నది.
ఇక ఆ ముసలి దానికి కూడా తినబుద్ధి అయితే లేదట పోసవ్వా, అందుకే అంటన్నా. నీకైతే నా మీద పానమే కొట్టుకోదు కదా, మరి పోసవ్వ ఎట్లా తింటాందో ఎట్లా వంటాందో ఏం చేస్తాందో అని. దీని పీస పాడుగాను, దీని మీద నాకెందుకు పానం కొట్టుకుంటది? ఏ గట్లెందుకు అంటావు పోసవ్వా? ఏ గంతే గంతే గాని ఇక నాకు తెలియదా తీయలేవు. ఎత్తది పట్టుకపోయి ఇద్దరే పోసుకొని తినుర్రి. అయ్యో నీకింత వేయమంటే ఏమా? నాకేం పట్టది, నాకు తినబుద్ధి అయితే నేను పోసుకుంటా. అయ్యో కోపానికి రాబడుతుంది. ఇక రాకపోతే ఏంది, నువ్వు మాట్లాడే మాటలకు మస్తు అర్థమవుతుంది తీ నాకు. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక తర్వాత వీడియోలో కట్నం కానుకలు మాట్లాడుకుంటారు, ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనేది మాట్లాడుకుంటారు. మరి కట్నం మాట్లాడుకునేటప్పుడు ఏమైనా లొల్లిలు అవుతాయా లేకపోతే ఏమైతుంది, ఎంగేజ్మెంట్ అవుతుందా కాదా అనేది తర్వాత వీడియోలో చూద్దాం. వీడియోలో స్కిప్ చేయకుండా చూడుర్రి, మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మీరు అడిగిరు కదా పెళ్లి సిరీస్ కూడా పెట్టుర్రి అని. మరి ఈ వీడియో ఎక్కడి దాకా పోతుంది, వీళ్ళ ఎంగేజ్మెంట్ అవుతుందా, వీళ్ళ పెళ్ళి అవుతుందా, వీళ్ళ పెళ్ళి అయితే ఎట్లుంటుంది అనేది అన్ని వీడియోస్ పెడతాం. కానీ మీరు లైకులు కొట్టుడు మర్చిపోకుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లైకులు కొట్టమంటున్నామని మీరు కొంచెం బాధపడకండి, వేరే రకంగా మాట్లాడకండి. ఎందుకంటే లైకులు కొడితే మన వీడియోస్ ముందు పోతాయి కదా, మాకు మంచిగా అనిపించి ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనిపిస్తుంది. మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మంచి లైక్స్ వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది, మిమ్మల్ని సంతోష పెట్టినట్టు ఉంటుంది. అందుకే అడుగుతున్నాం దోస్తులు. సరే దోస్తులు, ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్. బాయ్ బాయ్, సీ యూ.